నెల్లూరు జిల్లా తోడపల్లిగూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన దివంగత కైలాసం శ్రీనివాసులరెడ్డి కుమార్తెలు హేమలత, సుమలతలు బుధవారం గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తమ తండ్రి శ్రీనివాసులరెడ్డికి తాము 3 కుమార్తెలమని తెలిపారు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత చట్ట ప్రకారం ఆస్తిలో 3కి సమాన భాగాలు రావాల్సి ఉందన్నారు. తమ చిన్న చెల్లెలు మధులత, ఆమె భర్త డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డి కలిసి కన్నతల్లి వరలక్ష్మిని మచ్చిక చేసుకుని ఆస్తి మొత్తాన్ని తమ పేరిట రిజిస్టర్ చేయించుకున్నారని హేమలత, సుమలత ఆరోపించారు. ఈ అన్యాయంపై తాము పెద్దలైన బాబాయి కైలాసం ఆదిశేషారెడ్డి, వరిగొండ బాబిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిల దృష్టికి తీసుకెళ్లామని బాధితులు పేర్కొన్నారు. పెద్దలు మధ్యస్థం చేసి ఆస్తిని అందరికీ సమానంగా పంచాలని చెప్పినప్పటికీ మధులత దంపతులు లెక్క చేయలేదని మండిపడ్డారు. మొత్తం ఆస్తి నుంచి వచ్చే ధాన్యం, ఇతర ఫలసాయం సొమ్మును వారే దౌర్జన్యంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని, ఆస్తి గురించి ప్రశ్నిస్తే తమపై దాడులకు తెగబడుతున్నారని వారు కన్నీరు మున్నీరయ్యారు. ఆస్తి మొత్తం సమాన భాగాలుగా పంచే వరకు తాము వెనకడుగు వేసేదే లేదని, తల్లి వరలక్ష్మి, చెల్లెళ్లు మధులతపై న్యాయ పోరాటం చేస్తామని హేమలత, సుమలత హెచ్చరించారు. మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్తో బెంగళూరులో హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆ టైంలో మా బావగారైన గణేష్ కుమార్ రెడ్డి, మా రెండో అక్కైన కె మధులత, మా తల్లిగారైన కె వరలక్ష్మి ముగ్గురు కలిసి మా డాడీ ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకొని, అనతి కాలంలో ఆయన మరణిస్తారని తెలుసుకొని ఇక్కడ ఉండే ఆస్తి పత్రాలు, బంగారం, మాకు సంబంధించిన బంగారం, వెండి అంతా తీసుకొని వెళ్ళి కర్నూలుకి పంపించేశారు. రాత్రి కారులో డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నాన్న అనారోగ్యంతో నవంబర్ 12th చనిపోయారు. చనిపోయిన తర్వాత పెద్ద కర్మ అయిపోయింది. నవంబర్ 26th పెద్ద కర్మ అయింది. అయిపోయిన తర్వాత ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. హేమలత అనే అమ్మాయి మైసూర్కి, మధులత అనే అమ్మాయి కర్నూలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రాపర్టీస్ అంతా తను చూసుకుంటా ఉంది, జాగ్రత్త చేస్తుంది అనుకున్నాము. కానీ తను ఏం చేసింది, ఫిబ్రవరి 7వ తేదీ మా అమ్మని లోబర్చుకొని బిల్లు రాయించేసుకుంది. టోటల్ మా డాడీ కొన్న ప్రాపర్టీ, ఉమ్మడి ప్రాపర్టీని కొంత భాగం మా అమ్మ పేరు మీద పెట్టున్నారు. ఆ ప్రాపర్టీని బిల్లు రిజిస్టర్ చేయించేసుకుంది. ఫిబ్రవరి 8 వచ్చి నేను ఎందుకమ్మా నాకు ఇంత అన్యాయం చేశావు, నేనేం తప్పు చేశాను అని నేను అడిగితే మా మమ్మీ ఇది నా ఆస్తి, నా ఇష్టం అని మాట్లాడి పసిపిల్లలని కూడా చూడకుండా నా పసిపిల్లల్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. హేమలత, నేను శ్రీనివాసులరెడ్డి గారి పెద్ద కుమార్తెను. మాది లవ్ మ్యారేజ్ 2007లో జరిగింది. అప్పటి నుంచి మేము మైసూర్లోనే ఉంటున్నాము. డాడీకి అనారోగ్యం ఉందని తెలిసి నేను ఆల్మోస్ట్ 2 months డాడీ దగ్గరే ఉన్నాను. అప్పుడు మా అమ్మగారైన వరలక్ష్మి, ముళ్ళ మధులత అందరూ నాతో చాలా బాగున్నారు. ఎప్పుడైతే కర్మంత్రం అయిపోయిన తర్వాత నా ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత నన్ను పక్కన పెట్టేయడం జరిగింది. సరేలే నేను గమ్ముకున్నాను. ఎప్పుడైతే ఫిబ్రవరి 7th ముండ్ల మధులత పేరు మీద, ముండ్ల గణేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డి పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్ చేశారో అప్పుడు నేను 1/4 షేర్ కోసం మా నాన్నగారైన కైలాసం శ్రీనివాసులరెడ్డి యావత్ ఆస్తి మీద 1/4 షేర్ కోసం నేను కోర్టులో పార్టీషన్ సూట్ వేయడం జరిగింది. అది అనంతరం పంట చేతికి వచ్చే టైంకి, పంట కోతకు వచ్చే టైంకి నేను మా సిస్టర్ అయిన సుమలత మేము పంట దగ్గరికి వెళితే అక్కడ వివాదం జరిగింది. అక్కడ మమ్మల్ని కొయ్యలేదు. మేము తర్వాత పెద్ద మనుషుల దగ్గరైన బాబిరెడ్డి గారి దగ్గరికి, ఆశేష్ బాబాయ్ దగ్గరికి, సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎందుకమ్మా గొడవలు, సమానంగా 4 భాగాలు చేసుకోండి, సాల్వ్ అవుతాయి కదా అని చెప్పాడు. అక్కడికి మధులత, మా అమ్మగారైన వరలక్ష్మి కూడా రావడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు మాట వినకుండా లేసి వెళ్ళిపోయారు. తదుపరి వరికోత పాడైపోతున్నాయి గింజలు అని వరికోత కోయడానికి వస్తే అక్కడ గొడవలు సృష్టించి మా ఇద్దరి మీద దాడులు చేయడం జరిగింది.
మేము ఆ విషయమై టీపీ గూడూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈవెన్ టీపీ గూడూరు ఎస్ఐ గారు, సిఐ గారు కూడా గొడవలు వద్దమ్మా, అక్క చెల్లెలు కలిసి ఉండాలా అని చెప్పి వాళ్ళు సాల్వ్ చేయడానికే చూశారు. కానీ దేనికి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత పెద్ద మనుషుల ద్వారా వరికోత కొయ్యాలా అని డిసైడ్ అయ్యారు. అప్పుడు బలరామరెడ్డి పొలంలోని వడ్లు, బత్తయ్య పొలంలోని వడ్లు డలారి నారాయణ కోసి అతని దగ్గరే డబ్బులు పెట్టడం జరిగింది. ఇక్కడ రైస్ మిల్ దగ్గర ఉండే 10 పుట్లు చాన్ భాష కోసేసి అమ్మేసి మా అమ్మగారైన వరలక్ష్మికి, మధులతకి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ వరికోత కోసిన అవన్నీ చింతోపు డలారి చంద్రశేఖర్ దగ్గర పెట్టడం జరిగింది అని చెప్పి మా హస్బెండ్ చింతోపులోని రైస్ మిల్ పొలం రోడ్డు మీద కారు పెట్టుకొని ఉంటే రాళ్ళతోటి దాడి చేసింది. నుదిటిన రక్త గాయాలయ్యాయి. మేము రక్తం వచ్చేటట్టు రాళ్ళతో కొట్టారు, నానా విధాలుగా దూషించారు. మేము హాస్పిటల్లో కేసు పెట్టాము. గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని మేము కేసు పెట్టాము. ఈ వివాదాలకి మరిగొండి బాబిరెడ్డి అంకుల్కి ఎటువంటి సంబంధం లేదు. బత్తయ్య కైలో బలరామరెడ్డి కైలో పోసిన డబ్బులు డలారి నారాయణ దగ్గరే ఉన్నాయి. రైస్ మిల్ దగ్గర పోసిన పొలంలో డబ్బులు బ్యాలెన్స్ డలారి చంద్రశేఖర్ దగ్గరే ఉన్నాయి. అలా చాన్ భాష మిగతావి ఎక్కడెక్కడ కోసిన డబ్బులంతా చాన్ భాష అమ్మేసి మా అమ్మగారైన వరలక్ష్మి గారికి, మధులతకి డబ్బులు ఇచ్చేశారు. ఒక్క పైసా కూడా బాపిరెడ్డి గారి దగ్గర లేదు. వరిగొండ బాపిరెడ్డి గారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మా వరిగొండ బాపిరెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారని ఆయన వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఆయన ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయన బాపిరెడ్డి గారి పైన దుర్భాషలు ఆడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు వచ్చి ఆయన మీద అసభ్యంగా మాట్లాడారు. దానివల్లనే మేము మా ఇంటి సమస్యను, మా ఆస్తి సమస్యలను మేము మీడియా ముందుకు వచ్చి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఉపాధిచ్చిన ఆస్తులు కాబట్టి మా నాన్నగారైన కైలాసం శ్రీనివాసులు రెడ్డికి మేము 3 ఆడపిల్లల సంతానం కాబట్టి ఆస్తి మొత్తం మా ముగ్గురికి హక్కు ఉంది. మా ముగ్గురికి చెందాల. ఒక్కరికి చెందదంటే మేమిద్దరం ఒప్పుకోము. అందువలన మేము న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. మా ఇద్దరికే ఇవ్వమని మేము అడగట్లేదు. మా ముగ్గురికి సమానంగా పంచమని మా అమ్మని కోరుతున్నాము. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Please subscribe to N3 TV.